అఖిరానందన్ సినిమాలకు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు, హీరోగా చూడాలని చాలా మంది కూడా వెయిట్ చేస్తారు. సో ఇప్పుడైతే ఓజీ సినిమాల పవన్ కళ్యాణ్ ఏదైతే ఓజీ సినిమా చేస్తుండో దాని గురించి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు అందరూ కూడా. చాలా రోజులు అయితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడకని. అయితే ఓజీ సినిమాలో తన కొడుకు అఖిరానందన్ కనిపించబోతున్నాడు. అంటే యాక్టర్ గా కాకుండా వేరే రకంగా కనిపిస్తాడు అంటున్నారు. అసలు అది ఏ క్యారెక్టర్, ఎట్లా ఉంటది? ఓకే, ఇది ఇప్పుడు నిజంగానే ఒక బిగ్గెస్ట్ ఒక న్యూ కొత్త బెస్ట్ వార్త అని చెప్పొచ్చు నాకైతే. అండ్ ఓవరాల్ మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఇది బిగ్గెస్ట్ వార్త అనుకోవచ్చు. అండ్ యాక్టర్ గా చేయట్లే, బట్ అండ్ యాక్టర్ గా చేయకపోవడం మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకనొక టైంలో అఖిల్ ఫస్ట్ ఎప్పుడైతే మనం మూవీలో ఇంట్రొడక్షన్ ఇచ్చిర్రో అది ఆ సినిమాని ఇంకా మనందరికి మైండ్ లో ఉంది. దాని తర్వాత ఆయన పెద్ద హిట్ పడలే. సో అట్లా ఒక నెగిటివిటీ ఎందుకు అన్నట్టుగా ఆయన ఫస్ట్ సినిమా డైరెక్ట్ హీరోగానే చేస్తాడు. ఈ సినిమాలో ఆయన మాత్రం మ్యూజిషియన్ గా చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు కాబట్టి ఆయనతో ఆల్రెడీ చాలా కొన్ని 2-3 months నుంచి తమన్తో ఆయన వర్క్ చేస్తున్నారంట. అయితే ఆయన ఫింగర్స్ చాలా పొడవుగా ఉండడం వల్ల ఆయన పియానోని చాలా ఈజీగా ప్లే చేయగలుగుతున్నాడు. అండ్ అదే విధంగా తన ఇష్టంతో పియానో నేర్చుకున్నాడంట. మ్యూజిక్ లో ఆయనకి చాలా మంచి పట్టుంది. మనం చూస్తాం తన ఇన్స్టాగ్రామ్ లో రేణు దేశాయ్ గారు ఎప్పుడైనా పెడుతూ ఉంటారు తను ఎడిట్ చేసిన వీడియో, తన మ్యూజిక్ ఇచ్చిన వీడియో అనే విధంగా తను పెడుతూ ఉంటది కదా. సో ఆ వీడియోస్ అన్ని చూసి తమను కూడా ఒకసారి మాట్లాడదాం అన్నట్టుగా పిలిచిన తర్వాత ఆయన పియానో ఏదైతే ఉందో దాన్ని ప్లే చేయబోతున్నారు అనమాట. అదే విధంగా ఈ సినిమాకి సంబంధించి మనకి బలగం మూవీలో సాంగ్ పాడిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఒక కొంచెం కొత్త రకమైన సాంగ్ ని పవన్ కళ్యాణ్ గారు పాడబోతున్నారట. ఆ సాంగ్ కోసం స్పెసిఫిక్ గా దానికోసం అని చెప్పేసి అఖిరానందన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. సో ఫస్ట్ టైం అఖిరానందన్ స్క్రీన్ పైన మ్యూజిక్ ఇవ్వడం, అదేవిధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం, ఇలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ఆయన డిఫరెంట్ ఫీల్డ్ లో మన ముందుకు రాబోతున్నారు. నెక్స్ట్ సినిమాస్ లో కూడా ఆయనకి ఇన్ కేస్ అవకాశాలు వస్తే చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు వస్తున్న ఓజీ మూవీలో యాక్టర్ గా కాకుండా యాజ్ అ మ్యూజిషియన్ గా రావడంతో ప్రజెంట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ అవైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించక చాలా అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు వస్తున్న ఈ ఓజీ గురించి అంటే చాలా సినిమాలు ఆయన చేతులు ఉన్నప్పటికీ హరిహర వీరమాల కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, అన్ని సినిమాల్లో కూడా ఓజీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలనే తన కొడుకు కూడా రాబోతుంది కాబట్టి సో ఈ సినిమా ఎట్లుంటది, మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందా? సో దీని తర్వాత మరి అఖిరానందన్ సింగిల్ గా సినిమా చేస్తాడా, చేయబోతున్నాడా లేదా? ఓకే, అంటే బేసికలీ ఈ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఆయనే క్రియేట్ చేశారు. ఆయన పిఠాపురం వెళ్ళినప్పుడు ఒకసారి ఆగంటే నేను కొన్ని రోజులు నేను కోజీ చేస్తా చాలా బాగుంటుంది అన్నారు. ఆయన బాగుంటుంది అంటేనే ఈ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా ఓజీ సినిమా అనేది అల్టిమేట్ గా ఉండబోతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఐదర్ టోటల్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఉండాలి, లేకపోతే టోటల్ డౌన్, మధ్యలో మిడిల్ గా నడవడము, యావరేజ్ నడవడం ఇట్లేం ఉండదు. అయితే హిట్ లేకపోతే ఫ్లాప్ అంతే. సో మరి ఈ సినిమా అయితే పక్కా హిట్ అవ్వబోతుంది. అండ్ అదే విధంగా ఆయన ఒక సాంగ్ కూడా వాడబోతున్నారట. ఎగ్జాంపుల్ అత్తారింటి దారేదిలో కాటమరాయడ సాంగ్ వాడారు కదా, అట్లనే తమ్ముడు మూవీలో వాడడం జరిగింది, ఖుషి మూవీలో వాడడం, అలా ప్రతి సినిమాలో ఏదో ఒక సాంగ్ ఆయన పాడుతూ ఉంటారు కాబట్టి అట్లా ఇదే సినిమాలో కూడా కొంచెం ఒక జానపద గీతం లాగా ఒక ఆయన పాడబోతున్నారు. దానికి ఈయన మ్యూజిక్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. అండ్ అదే విధంగా కంబ్యాక్ అయితే ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నా.